మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఉపాధ్యాయ రంగ సమస్యలు, ఉపాధ్యాయ బదిలీలు. ఈ నెల 21వ తేదీన ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి డిఈఓ కార్యాలయం ముట్టడి, అదేవిధంగా 23వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని చేపడదామని తలంచిన సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఐక్య ఉపాధ్యాయ సంఘాలతో కొన్ని చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమాలు సఫలమైందా, విఫలమైందా, విద్యారంగ సమస్యలు ఏంటి, ఉపాధ్యాయ బదిలీల్లో ఉన్న సమస్యలు ఏంటి అన్న విషయాలను మనతో చర్చించడానికి ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రిన్సిపల్ సెక్రటరీతో మీరు జరిపిన చర్చా కార్యక్రమాలు సఫలమైందంటారా, విఫలమైందంటారా? వాస్తవంగా ఉపాధ్యాయ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా విద్యార్థుల సంక్షేమాన్ని, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకొని భేషజాలకు పోకుండా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ గారితో జరిగినటువంటి చర్చలకు హాజరు కావడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఈ రాష్ట్రం ఏర్పడింది. తెలుగు మాధ్యమం లేకుండా పోయేటువంటి పరిస్థితులు నెలకొనడం మాకు తీవ్ర ఆవేదన కలిగించింది. మా అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా తెలుగు మాధ్యమం అంటే ఇంగ్లీషు మాధ్యమాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ఎప్పటికప్పుడు జరిగేటువంటి సంస్కరణలు కానీ, మార్పుల్ని కానీ మనం స్వాగతించాల్సిందే. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్ని స్థాయిల్లో కూడా తెలుగు సమాంతర మాధ్యమంగా ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమమే లేదంటే అసలు గుండె తరుక్కుపోతుంది. ఈ నేపథ్యంలో మేము ఖచ్చితంగా తెలుగు మాధ్యమం కొనసాగాలి అని చెప్పేసి ముక్తకంఠంతో డిమాండ్ చేశాం. దాని కోన శశిధర్ గారు పూర్తి స్థాయిలో అంగీకారం చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సమక్షంలోనే దీన్ని గురించి చర్చ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల మేము కొంత సంతృప్తి చెందాం. ప్రధానమైనటువంటి కొన్ని డిమాండ్లలో సానుకూల వైఖరిని వారు కనబరిచారు. కాబట్టి ఐక్యవేదిక నాయకులు ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరామం తీసుకున్నారే తప్ప ఉద్యమం నుంచి విరమించలేదు పూర్తి స్థాయిలో. సార్, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటీలకు బదిలీల ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మాన్యువల్గా చేస్తామని చెప్పారు. కానీ ఉపాధ్యాయ సంఘాలు, ఐక్య ఉపాధ్యాయ సంఘాలు దీనికి అందరూ కూడా తలూపారు. ఇది క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతుంది? ఈ సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్లు. కాబట్టి ఎక్కువ మంది క్షేత్రస్థాయిలో మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల అదే అభిప్రాయాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ ఎస్జిటీలకు చేస్తామని చెప్పేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు చెప్పారు. అయితే నిర్ణయం వచ్చిన తర్వాత కూడా మాకు క్షేత్రస్థాయి నుంచి అయితే దానిపైన భిన్న వాదనలు అయితే ఈరోజు కూడా వినిపిస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో అందరూ కూడా దానికి హర్షమే వ్యక్తం చేయడం లేదు. మిశ్రమ స్పందన అయితే వస్తుంది. మేము ఈ విషయాలను కూడా అధికారుల దృష్టికి తీసుకొని పోయి దీంట్లో మా పరిధిలో మేము చేయగలిగినటువంటి సహాయము లేదా మేము చేయగలిగినటువంటి ప్రాతినిధ్యం ఏమన్నా ఉంటే జిల్లా, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరించేదానికి మేము ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం. నమస్తే జీవి రమణ గారు. నమస్తే సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా 9 రకాలైన పాఠశాలని అమలు చేస్తానని చెప్పింది. ఈ 9 రకాలైన పాఠశాలలపైన ఎలాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది? ఒకవేళ ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? సమస్యలు తలెత్తితే వాటికి మీరు చేపట్టే చర్యలు ఏంటి యూనియన్ నాయకులుగా? ఇప్పుడు ఏదైతే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చలకు మేము అంశాలను ప్రవేశపెట్టామో, ఇదే అంశాలను గత 30 వారాలుగా విద్యాశాఖ డైరెక్టర్తో జరిగినటువంటి చర్చల సందర్భంగా మేము మా నిర్మాణాత్మకంగా తెలియజేశాం. సానుకూలత వస్తుందనేసి భావించాం. సానుకూలత రాని పక్షంలోనే మేము ఈ ప్రత్యక్ష ఆందోళనకు దిగడం జరిగింది. 9 రకాల పాఠశాలలు అనేది విద్యా వ్యవస్థలో తీసుకొచ్చారు. మేమైతే గతంలో ఉన్నటువంటి పాఠశాలను కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటివి 1 నుంచి 5 తరగతులు ఒకే క్యాంపస్లో ఉండాలి. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ రకంగా ఉండాలని చెప్పేసి భావించాం. ఏదేమైనప్పటికీ ఫౌండేషన్ స్కూల్ పేరుతో ఈరోజు 20 పైన
రెండో పోస్ట్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఏదేమైనప్పటికీ ఇట్లా విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వ విద్యా పాఠశాలల పరిరక్షణ దృష్టిలో పెట్టుకున్న ఈ రకమైనటువంటి పాఠశాలల వల్ల కొద్దిగా ఇబ్బందికరం అనేది మేము ఇప్పటికే తెలియజేశాం. 3, 4, 5 తరగతుల్ని తీసుకుపోయి ఉన్నత పాఠశాలలో కల్పిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టారు. కానీ విలేజెస్లో 3, 4, 5 తరగతులను తీసేసి వాళ్ళు దూరాభారంలో ఉన్న హై స్కూల్కి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఎందుకంటే ఎక్కువ భాగం కూలీ పనులకు పోయేవాళ్ళు. ఇది గత ప్రభుత్వంలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తి రీబ్యాక్ చేస్తారు కలెక్టర్ల యొక్క ఆదేశాల మేరకు. ఇప్పుడు మళ్ళీ ఇదే సమస్య తెరపైకి వచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో ఫలితంగా 3 నుంచి 10 వరకు పాఠశాలలు ఏర్పాటు చేసి 1, 2 తరగతులను ఒక దగ్గర, 3 నుంచి 10 వరకు ఒక దగ్గర ఏర్పాటు చేశారు. ఇది అసంబద్ధము అని చెప్పేసి మేము తెలియజేశాం. 117 జీవోను రద్దు చేస్తామని చెప్పేసి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగా మేము స్వాగతించాం. అయితే గత జీవోలకు అనుగుణంగానే ఈరోజు మళ్ళీ 1 కిలోమీటర్ పైబడి ఉన్నటువంటి 3, 4, 5 పిల్లల యొక్క పాఠశాలలను తీసుకొచ్చి బలవంతంగా మెర్జింగ్ చేశారు. చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఈ పాఠశాల యాజమాన్య కమిటీల యొక్క తీర్మానాలకు భిన్నంగా కూడా ఈ మెర్జింగ్ అనేది చేయడం జరిగింది. మన విద్యా హక్కు చట్టం కూడా ఏం చెప్తుంది, ప్రాథమిక పాఠశాల అందుబాటులో 1 కిలోమీటర్ పరిధిలోనే ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేసే క్రమంలో 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఇట్లా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలను తీసుకొచ్చి ఇక్కడ మెర్జ్ చేయడం వల్ల డబ్బులతో అని కాకుండా వాహనాలను ఏర్పాటు చేసి ఆ పిల్లలను జాగ్రత్తగా తీసుకొని వచ్చి అదేవిధంగా సాయంత్రం జాగ్రత్తగా తీసుకొని వదిలే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ జూన్ మొదటి వారంలో చేస్తున్నారు. కాబట్టి మా బడులకు వచ్చేటటువంటి పిల్లల సంఖ్య పైన కొద్దిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మోడల్ స్కూల్స్లో ఎస్ఏలని హెచ్ఎంలుగా ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఒకవేళ వాళ్ళు ఎస్ఏలు హెచ్ఎంగా పోతే ఉన్న ప్రదేశం నుంచి వాళ్ళు దూరాభారం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టచ్చు? మేమైతే మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ఇదివరకు ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్లనే కొనసాగించాలని చెప్పేసి నేను భావిస్తున్నాం. మన జిల్లాలో తీసుకుంటే సుమారు 850 పైచిలకు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. పిఎస్హెచ్ఎం పోస్టులు కేవలం 300 చిలుకు మాత్రమే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్కి పంపిస్తామంటున్నారు. మా సంఘంగా మేము భావించేది ఒకటే, స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని తగ్గించకూడదు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేసే వాళ్ళను హై స్కూళ్ళలోనే, యూపీ స్కూళ్ళలోనే కొనసాగించాలని చెప్పేటటువంటి విజ్ఞప్తి చేశాం. అయితే అనివార్యంగా ఇది ఐక్య కార్యాచరణలో భాగంగా మేము తలగొల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరిని మోడల్ ప్రైమరీ స్కూల్కి పంపించాలి అనే దానిపైన కూడా స్పష్టత ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి రాలేదు. సార్, ఇప్పుడు ఉపాధ్యాయులది బదిలీలు కావచ్చు, పదోన్నతులు కావచ్చు, రేషనైజేషన్ కావచ్చు, ఇవన్నీ పూర్తి అయిన తర్వాత కొన్ని చోట్ల మిగిలిన ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఒకవేళ సర్దుబాటు చేసే ప్రక్రియలో మున్సిపాలిటీలో ఉన్న వాడిని తీసుకుపోయి జడ్పీలో కుప్పానికో లేదా సదుముకో వేసినారంటే ఎంతవరకు ఇది సాధ్యమంటారు? అదేవిధంగా ఆ ప్లేసెస్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు కూడా నియమిస్తామని కూడా ఒక మాట ఇచ్చారు. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించేదానిలో ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేమైతే ఈ పిల్లల సంఖ్య మార్చి 31వ తేదీని ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ ఎక్సర్సైజ్ చేశామని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోయేటటువంటి మే నెలతో పాటు జూన్, జూలై, ఆగస్టులలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు ఏదైతే ఎక్సర్సైజ్ చేశారో దాన్ని మళ్ళీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మళ్ళీ సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఈ మెగా డిఎస్సి పోస్టులను దృష్టిలో పెట్టుకునేసి ఈ ఖాళీలను కూడా భర్తీ చేసే క్రమంలో వర్క్ అడ్జస్ట్మెంట్ అనే దానిపైన కొద్దిగా అస్పష్టత వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఖాళీలు చూపిస్తేనే ప్రస్తుత బదిలీలకు ఒక పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. ఆ రకంగా ముందుకెళ్లాలని కోరుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు. ఆ పిల్లల సంఖ్యకు అనుగుణంగా కొత్త ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి దానికి అనుగుణంగా ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. డిఎస్సిలో కూడా కొన్ని పోస్టులు అనేది ప్రకటన అనేది మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో కావచ్చు చూపించారు. కాబట్టి ఎక్కడ కానీ మిగిలిపోయేటటువంటి వాళ్ళను, ఎక్కడ పనిచేసే వాళ్ళను ఆ మేనేజ్మెంట్లోనే కొనసాగించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.